టేస్టీ టేస్టీ కందిపొడిని తయారు చేసేసుకుందామా మరి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు చేయబోయే ఐటెం ఏంటంటే కందిపొడి. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అట్లలోకి సూపర్గా ఉంటుంది. మాట్లాడుకోవట్లేవు అన్నట్టుగా ఉంటుంది. అలాగే రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి అందులో కొంచెం గీ వేసుకుని, నెయ్యి వేసుకొని తింటే అదరకం ఉంటుంది. మరి వాటికి ఏం కావాలో చూపించేస్తాను. కందిపొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు, ఎండుమిరపకాయలు ఒక 20 తీసుకున్నానండి. మీ కారాన్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చిటికెడు, 2 చిటికెళ్ళు ఇంగువ. ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు. మనం స్టార్ట్ చేసేసుకుందామా కందిపొడి. స్టవ్ వెలిగించుకున్నానండి. ఓ మూకుడు పెట్టుకున్నాను. మూకుడు హీట్ ఎక్కింది. ఇప్పుడు కందిపప్పుని ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఎందుకంటారా, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన వేగిపోతుంది. లేదంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందాం. కందిపప్పు వేగిపోయిందండి. నేను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాను. నాకు 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుంటున్నాం. మిగతా పప్పులన్నీ కూడా అలా వేయించేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వేపుకుందామండి. శనగపప్పు కూడా వేగిపోయిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నాం. అది కూడా తీసేసుకుందాం. శనగపప్పు కూడా తీసేసుకున్నామండి. ఇప్పుడు పెసరపప్పుని వేయించుకుందాం. పెసరపప్పును కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకుందామండి. పెసరపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర, పెసరపప్పు దాంట్లోనే జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు ఆ హీట్కి అలా మగ్గిపోతుందండి. మనం వేరేగా వేయించిన అవసరం లేదు. జాగ్రత్తగా ఎలాగలా కొంచెం కలుపుకుంటే ఆ హీట్కే వేగిపోతాయి అన్నమాట. వేగిపోయినండి. చల్లారినాక మనం మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిపోయినండి. మిక్సీ పట్టేసుకుందాం అన్నీని. ఇందులో 2 చిటికెళ్ళు ఇంగువ, సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇదిగోనండి, మెత్తగా, చాలా మెత్తగా చేసుకోవాలి. కందిపొడి అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేస్తాను. మరి కందిపొడిని డిష్ అవుట్ చేసుకుంటున్నామండి. చాలా యమ్మీ టేస్టీ సూపర్గా ఉంటుందండి కందిపొడి. ఇడ్లీల్లోకి, తర్వాత దోశల్లోకి, అట్లలోకి, రైస్లోకి అయితే చెప్పవసరం లేదండి. అంత బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కందిపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని మరి తింటే ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. మంచి అరోమా వచ్చేస్తుంది. మరి నేను తినేస్తాను, తిని చూపిస్తాను మరి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా కందిపొడి రెడీ చేసుకున్నాం కదా. టేస్ట్ ఉంటాయి కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మీకు. చాలా సింపుల్గా మంచి అరోమా వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇదిగో గీ వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందండి. మరి చేశాక మరి తినాలి కదా, తిని చూపించాలి కదా. ఎంత మంచి ఆరోమా వస్తుంది తెలుసా. మీరు ఇలా చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి తినేస్తున్నాను. బా, మాటలు లేవు ఫ్రెండ్స్, మాట్లాడుకోవడాలు లేవు.
అంత బాగుంది. మరి నేను కూర్చుని లాగించేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.